మీనా ఆయనకి ఈ విషయాలన్నీ కూడా వివరించారు. ముఖ్యంగా ఏదైతే తెనాలి నియోజకవర్గంలో జరిగిన సంఘటన కొద్దిసేపటి క్రితం తెనాలి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఓటర్పై చేయి చేసుకున్న అంశంపైన కూడా దీపక్ మిశ్రా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఓటర్ని కొట్టడం ఏంటి, ఇదేం బద్మాష్ ఎమ్మెల్యే అని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఒక రకంగా ఓటర్లకు పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కూడా ఎన్నికల కమిషన్ కల్పించాలని చెప్పినప్పటికీ కూడా అక్కడక్కడ ఎండలో నుంచునే వాళ్ళు ఓట్లు వేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదే సమయంలో ఓటర్లు మాత్రం ఈసారి విపరీతమైన చైతన్యం ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అటు శ్రీకాకుళం నుంచి ఇటు ఇచ్చాపురం వరకు కూడా, ఇచ్చాపురం నుంచి తడ వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఓటర్లు భారీ ఎత్తున తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 25% ఓటింగ్ పూర్తయిందంటే సాయంత్రానికి 80 నుంచి 85% ఓటింగ్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా జరుగుతుందనే అంచనాలు అయితే ఎన్నికల సంఘం ఉంది. ఇప్పటికే నిన్న 83% పోలింగ్ ఈసారి జరగాలనే ఆశాభావాన్ని కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వ్యక్తం చేసిన పరిస్థితి. ముఖ్యంగా పోలింగ్ ప్రారంభమైన వెంటనే జరిగిన హింసాత్మక సంఘటనల పట్ల ఆయన కూడా సీరియస్ అయ్యారు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగానికి కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇకపైన పోలింగ్లో ఇప్పుడే స్ట్రీమ్ లైన్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా చాలా చోట్ల ఈవీఎంలు ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈవీఎంలు కూడా ఇప్పుడిప్పుడే సర్దుబాటు అయి పూర్తి స్థాయిలో పోలింగ్ ఊపందుకుంటున్న పరిస్థితి అవుతుంది. మరి గంట పాటు పోలింగ్ జరిగితే కనుక పోలింగ్ శాతం 50%కి చేరుకునే అవకాశాలు కూడా లేకపోలేదని ఎన్నికల సంఘం అంచనా వేస్తుంది. అదే సమయంలో ఎక్కడెక్కడ హింసాత్మక సంఘటనలు ఏవి జరగకుండా పోలింగ్ బూత్లలోకి భారీ ఎత్తున ఇతరులు చొరబడకుండా కూడా ఎక్కడెక్కడ సీసీ కెమెరాలతో నిఘా నేత్రంలో సీసీ కెమెరాలు ఉంచి చూస్తున్నామని కూడా ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఇదే సమయంలో స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ ఎన్నికల కమిషన్ ఇన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా హింసాత్మక ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని కూడా ఆయన ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం అటు చీఫ్ సీఈఓ అదేవిధంగా స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ రాష్ట్రంలోని పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే హింసాత్మక ఘటనలు జరిగాయో అక్కడ స్పెషల్ ఫోర్సులను పంపిస్తున్నారు. ఇప్పటికే ఎక్కడైనా సరే ఇబ్బంది లేకుండా రీపోలింగ్ లేకుండా అదేవిధంగా హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చర్యలు ఇకపైనైనా తీసుకోవాలని కూడా ఆయన రాష్ట్ర సీఈఓ ప్రధాన ఎన్నికల అధికారిని ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయి ఆదేశాలు అయితే మరి కాసేపట్లో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం పొంగనూరు కావచ్చు, అదేవిధంగా పల్నాడు జిల్లాలో జరిగినటువంటి సంఘటనలపైన కూడా ప్రత్యేకంగా స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ అయిన దీపక్ మిశ్రా ఆరా తీశారు. సీఈఓని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా ఆయా పోలింగ్ బూత్లో పోలింగ్ సరళి ఎలా కొనసాగుతుందని ఇక్కడి నుంచే మానిటర్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే కనుక పోలింగ్ సరళిని ప్రశాంతంగా జరగనీయడంలో ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో అటు ఓటర్లు కూడా భారీ ఎత్తున పోలింగ్ బూత్లకు పోటెత్తారు. ఇప్పటికి కూడా క్యూ లైన్లో నిలబడి వారు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 2-3 గంటల వరకు అయినా సరే తాము ఓటు హక్కును వినియోగించుకునే తీరుతామని వారంతా కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా యువత, మహిళలు భారీ ఎత్తున పోలింగ్ బూత్లకైతే పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. అటు వృద్ధులు కూడా పోలింగ్ బూత్కు అడపదడప వస్తున్నప్పుడు కూడా మెయిన్గా పోలింగ్ బూత్ల వద్ద మనకు యువత, మహిళలు బాగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గంటల తరబడైన క్యూలో నుంచి ఓటు వేసి వెళ్తామని కూడా వారంతా కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య. ఓవరాల్గా మనం ఏపీ వ్యాప్తంగా చూసినట్లయితే కనుక ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసిందనే చెప్పొచ్చు. ఈసీ కూడా ఎన్నో అవగాహన కల్పిస్తూ వచ్చింది ఓటర్లకు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉదయం 6 గంటల నుంచి ఏపీ వ్యాప్తంగా అందరూ కూడా క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. వృద్ధులు, వికలాంగులు కూడా ఇంటికి పరిమితం కాకుండా వీల్ చైర్లో వచ్చి మరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాం. మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఎంతసేపు అయినా ఎంత టైం అయినా సరే మేము మా ఓటు వేసుకుంటాము అని చెప్పడం జరుగుతుంది. ఇక యువత అయితే భారీగా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.